మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఆనంద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. తెలంగాణ రాష్ట్రంలో 68వ SGFI నేషనల్ హ్యాండ్బాల్ గేమ్లు కూడా అట్టహాసంగా ముగిసాయి చెప్పుకోవచ్చు. ఉత్కంఠంగా కొనసాగించి చెప్పుకోవచ్చు. అయితే ఏపీ, తెలంగాణ అలాగే బాలికలకు సంబంధించిన కూడా తెలంగాణ టీం కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర బాలుర విభాగానికి సంబంధించిన హ్యాండ్బాల్కి సంబంధించిన కెప్టెన్ మన దగ్గర ఉన్న మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఆడింది, ఏ విధంగా ఆడింది చెప్పండి. బాగా కష్టపడడం వల్ల ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మాకు బాగా కష్టపడడం వల్ల ఫస్ట్ ప్లేస్ దక్కుకున్నాం. క్యాంప్ ఎన్నిసార్లు మీరు మ్యాచ్ ఆడారు? మేమా 5 times ఆడినాం. ఫస్ట్ ఏమో ఆడుతూ పూల్ విన్నర్స్గా అయింది. తర్వాత సెమీస్ ఆడి ఫైనల్స్కి వచ్చినాం. సెమీస్ పైన మీరు ఆడినప్పుడు మీరు ఫైనల్కి వస్తే అనుకున్నారా? అనుకున్నాం. మా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, ఉన్నది అట్లా కొట్టినాం, గెలిచి. ఫైనల్ ఏ టీం పైన మీరు ఆడారు? ఎంత గోల్ సాధించారు? ఫైనల్ ఏపీ మీద మా 20-21 1 point లీడ్. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హ్యాండ్బాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మీరు ఈ రాష్ట్రానికి మీరు విన్నర్గా తీసుకొచ్చారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా గౌరవంగా ఉంది. ఏపీ ఫస్ట్ టైం నేషనల్ పెట్టిర్రు, తెలంగాణ Under-17 చాలా గౌరవంగా ఉంది. ఫస్ట్ ప్లేస్ కొట్టినాం అని ఇక చాలా మంచిగా ఉంది. ఇక్కడ మొదటిసారి కూడా నేషనల్ లెవెల్లో కూడా హ్యాండ్బాల్ ఇంకా ఎక్కడన్నా మీరు ఆడి గెలిచారా? గెలవలే, పోయినాం కానీ గెలవలే. సెమీస్ వరకు అట్లా పోయి ఓడిపోయాం. రైట్, మన బాలికల విభాగానికి సంబంధించిన కూడా క్యాప్టెన్ ఉంది, మిగతా విషయాలు అడుగుదాం. చెప్పమ్మా, మీరు ఏ టీం పైన గెలుపొందారు, ఎట్లా ఆడారు, ఏ విధంగా ఆట మీకు ఎట్లా అనిపించింది? మెదక్ మీద ఆడాము. ఇన్ని రోజుల నుంచి నేను అనుకున్నది కాకుండా స్టేట్ మీదకి పోతే అయింది. స్టేట్ మీదకి పోయి గెలిచినాం. ఒకసారి ఓడిపోయినాం. ఇంతవరకు ఫస్ట్ టైం నేను నేషనల్ ఛాంపియన్షిప్కి వచ్చిన. తెలంగాణ టీం గెలిచినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద తెలంగాణ టీం. ఎట్లా ఉంటాయి టీంలు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా చాలాగా సంబంధించిన క్రీడాకారులు కూడా వచ్చారు. ఈ క్రీడల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, మీకు ఎట్లా సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ ఈ టీం వస్తుంది మీరు అనుకున్నారా? మీరు కాన్ఫిడెన్స్గా ఈ తెలంగాణ టీం గెలుస్తుంది అనుకున్నారా? ఎస్, అనుకున్నాను సార్. అనుకున్నాం కాబట్టి వచ్చింది సార్. అంటే మీకు మిగతా క్రీడా టీం కూడా గట్టిగా పోటీ ఇచ్చిందని తెలుస్తుంది. ఆ పోటీని ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకెళ్ళారు? చాలా ట్రై చేసాం సార్. ఒకసారి ఓడిపోతామని అనుకొని చాలా ట్రై చేస్తుంటే వచ్చింది సార్ తెలంగాణ టీం. అయినందుకు మా సార్ వాళ్ళైనా ఎవరైనా కోచ్ వాళ్ళందరికీ సాయంతో మేము ఫస్ట్ వచ్చింది సార్ తెలంగాణ టీం. నేషనల్ లెవెల్లో ఇక్కడ తెలంగాణలో గెలిపారు. మిగతా ప్లేస్లో ఎక్కడైనా మీరు పార్టిసిపేట్కి వెళ్ళారు, అక్కడ ఓడిపోయినా ఏమైనా జరిగిందా? ఆ సన్నివేశాలు ఏమున్నాయి? నేను ఫస్ట్ స్టేట్ మీట్కి పోయినప్పుడు ట్రై చేసిన సార్, కానీ రాలేదు. ఇప్పుడు తెలంగాణ టీం అంటే నేషనల్కి వచ్చినందుకు ఇప్పుడు ఫస్ట్ వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను సార్. మీ ఫైనల్లో ఏ టీం పైన మీరు గెలిపొందారు సార్? ఫైనల్ ఏ టీం పైన గెలిచారు? పంజాబ్ టీం పైన గెలిచారు. రైట్, మొత్తమైన కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా నేషనల్ హ్యాండ్బాల్కి సంబంధించిన క్రీడలు కూడా అట్టాసంగా మిలిచాయి. ఇదే సంబంధించిన కూడా హ్యాండ్బాల్కి సంబంధించిన అసోసియేషన్ రజనీకాంత్ రెడ్డి ఉంటే మిగతా విషయాలు అడుగుదాం. అన్న, ఎట్లా చూస్తారు తెలంగాణలో కూడా ఈ నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ టీంలు ఏర్పాటు చేసి ఇక్కడ క్రీడలు కూడా ప్రారంభించారు. కానీ తెలంగాణ రాష్ట్రాలు రెండు ఏవైతే బాలికలు కావచ్చు బాలర్ కావచ్చు, రెండు టీంలు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టీంలో గెలిపింది. దీని మీద ఏం చెప్తారు? 68th SGFI నేషనల్స్ ఓనర్ రావడం అనేది చాలా మన గొప్ప గర్వకారణము. దీనికి కానీ మా కోచ్లు కానీ, మా హ్యాండ్బాల్ సెక్రటరీ కానీ, మా పీడీలు కానీ దాదాపు 15 రోజులు ఇక్కడ క్యాంప్ పెట్టి వాళ్ళకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి ఫుడ్ పెట్టి 15 రోజులు ఆ గ్రౌండ్లో వాళ్ళకు కోచింగ్ చేయడం వల్ల మనకి ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైనల్ రావడానికి ముఖ్య కారణమైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, మన డివైఎస్ఓ గారు, మన SGFI సెక్రటరీ గారు కానీ, మన కలెక్టర్ గారు కానీ, మన ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు, సిఐ గారు, మన మున్సిపల్ చైర్మన్, ముడా చైర్మన్ గారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి ఏవి కావాలన్నా కూడా అందుబాటులో ఉండి మన గ్రౌండ్ క్లీనింగ్ కావచ్చు, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏవైనా సరే మనం అడిగినేమో అన్నీ ప్రొవైడ్ చేసిరు. వాళ్ళ సహకారాలు మరవలేము. అన్నీ చాలా మంచి జరిగింది. ఇప్పుడు ఈరోజు ఫైనల్కి వచ్చినాం. మనం 10th రోజు స్టార్ట్ అయ్యి ఈరోజు ఫైనల్కి వచ్చినాము. ఫైనల్కి వచ్చినందుకు మనకు ఏపీ
సెకండ్ వచ్చింది. మన తెలంగాణ బాయ్స్ అండ్ గర్ల్స్ 2 ఫైనల్ వచ్చినాయి. అందరు వీళ్ళ హెచ్జిఎఫ్ఐ సెక్రటరీ తర్వాత డివైఎస్ఓ వాళ్ళకు అందుబాటులో ఉండి మేము అసోసియేషన్ తరపున మేము కూడా వాళ్ళ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు ఏం అడిగినా కూడా మేము పక్కలో ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈరోజు చాలా గొప్పగా నిర్వహించడానికి వేదిక అయింది. ఇది పాలమూరు ప్రజలు రోజు జనాలు మన ఆటను చూడడానికి వచ్చి వాళ్ళు ఉత్సాహంగా వీళ్ళను అభినందిస్తూ ఈ ఆటలు కొనసాగినాయి. ఈరోజు ఫైనల్ జరిగింది, చాలా ఆనందంగా ఉంది. రైట్. మొత్తం మీద కూడా ఈ హ్యాండ్బాల్కి సంబంధించి కూడా రెండు టీంలు కూడా మన తెలంగాణకు సంబంధించిన బాలికలు వచ్చారు. మీ కోచ్ ఏ విధంగా ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్, ఎన్ని రోజులు ట్రైనింగ్ అయింది, ఈ నేషనల్ గేమ్లో కూడా తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకున్నారా మీరు? ప్రజెంట్ ఏంటంటే నేను గర్ల్స్ టీమ్కి కోచ్గా ఉన్నాను తెలంగాణ స్టేట్కి. సిన్స్ వాళ్ళకి లాస్ట్ 15-18 డేస్ నుంచి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన లోకల్ గ్రౌండ్లో. యాజ్ వెల్ యాజ్ బాయ్స్ టీమ్ కోచ్గా మిస్టర్ ప్రదీప్ ఇచ్చారు. అయితే వాళ్ళకి సిన్స్ 20 డేస్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ట్రైనింగ్. వాళ్ళకి ఆటలో మెలకువలు కానివ్వండి అవి వాళ్ళు మంచిగా ఏదైతే చేశారో మంచిగా పర్ఫార్మెన్స్ మంచిగా చేశారు. ఈ తర్వాత మనకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే ఇక్కడ 36 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. ఒకవేళ మన తెలంగాణ టీం 2 టీంలు బాలికల టీంలు కూడా సంబంధించింది కూడా ఈ 2 టీంలు కూడా వారి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తగ్గబారు ఇచ్చినట్లు తెలిసిన టీంలు కూడా గట్టిగా ఉన్నాయి. వీళ్ళు మనోళ్ళు ఎదుర్కొనే శక్తి ఉన్నది మీరు అనుకున్నారా? సార్ సేమ్ మన నార్త్ సైడ్ ఏదైతే టీమ్స్ ఉన్నాయో యాజ్ వెల్ యాజ్ వాళ్ళలాగా మన ప్లేయర్స్ కూడా గట్టిగానే దీటుగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దట్స్ వై దే విన్ ద గోల్డ్ మెడల్. రైట్. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే నేషనల్ హ్యాండ్బాల్కి సంబంధించిన కూడా అట్టహాసంగా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బాలికలకు సంబంధించిన కూడా 2 హ్యాండ్బాల్కి సంబంధించి కూడా గోల్డ్ మెడల్ సాధించవచ్చు. 2 తెలంగాణ రాష్ట్ర టీములు కూడా గెలుపొందంటూ ఇక్కడ పీటీలు కావచ్చు సంబంధించిన కోచ్లకు సంబంధించిన వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.